ఇవాళ మళ్ళీ భూమి లేదు ఎయిర్పోర్ట్కి అంటున్నారు. ఏ ఉన్న భూమిలో కట్టొచ్చు కదా అని అడుగుతున్నాను. ఆ రోజు సింగపూర్ ఏమయ్యాడు? ఇవాళ సింగపూర్ లేదు. అప్పుడు కూడా సింగపూర్ ప్రభుత్వం మన అమరావతిని కడుతుందని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టారు. ఈ మెడికల్ కాలేజీలు తంతులాగానే వైజాగ్లో 20 లక్షల కోట్ల తంతు కూడా ఇదే సింగపూర్లో కడుతుంది ఇక్కడ అని చెప్పారు సింగపూర్ గవర్నమెంట్. కానీ సింగపూర్ గవర్నమెంట్ మాకేం సంబంధం లేదండి. ఆడు ఈశ్వరన్ కన్సార్షియం అన్నాడు. ఈశ్వరన్ ఎక్కడ అంటే జైల్లో ఉన్నాడు ఇప్పుడు. ఆడు ఏంటంటే ఆడు అవినీతి చేసి ఇచ్చాడు, దొంగాడు అని జైల్లో వేశారు సింగపూర్ గవర్నమెంట్. అతను చంద్రబాబు ఫ్రెండ్ ఆ దొంగ. కానీ భారతదేశంలో చట్టాలేమో ఇంకేం బెయిల్ ఇచ్చేస్తాయి ఓకే కోర్టులన్నీ. ఆడు ఈశ్వరన్ ఇంకా బయట రావట్లా. ఇవాళ సింగపూర్ కట్టరా మాకు? చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ కట్టరా అమరావతిలో? సింగపూర్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏదో వియత్నామో అదో ఇది ఇంకెల్లా తిరుగుతున్నాడు ప్రస్తుతం. ఇవాళ ఈ మెడికల్ కాలేజీ తంతు ఈ రకంగా ఉంటే చూసాం కదా ఎంత దోపిడి అంటే. పట్టపగలు ప్రజలకి కళ్ళ గంతలు కట్టి నిర్భీతిగా నిర్భయంగా గుండెలు తీసిన దొంగలాగా వీళ్ళు దోచుకునేటువంటి కార్యక్రమం మనం చూస్తున్నాం. ఇది ఇట్లా ఉంటే ప్రభుత్వ ఉద్యోగులకి 1వ తారీఖు జీతం అన్నారు, ఊరిచ్చారు. సిపిఎస్ అన్నారు, తెల్లారేపటికి చేస్తామన్నారు. పిఆర్సీ అన్నారు, ఏరియర్స్ అన్నీ ఎప్పుడుదప్పుడు